ఇదే గైస్ స్థలమలై చింటూ. ఏమా ఇట్స్ జస్ట్ 330 రూపీస్ ఓన్లీ, చాలా చీప్. అంతే, ఈ రోజుల్లో మంచికి రోజులు లేవు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ గో ట్రావెల్. అయన్నొద్దు, పాయింట్కి రా. గైస్, ఇప్పుడు మనం సత్యమంగళం ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నాం. సత్యమంగళం ఫారెస్ట్ ఎక్కువగా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ 27 హెయిర్ పిన్ బెండ్స్తో ఉన్న ఘాట్ రోడ్, సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఉన్నాయి. ఓకే, ఏమా చూడండి అక్కడ ఏముందో. ఈరోజు మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము టు మైసూర్. చూడండి ఘాట్ రోడ్స్, ఈ హిల్లీ ఏరియాస్, సీనిక్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ కదా, సన్లైట్ ఆ ఫాగ్ మిక్స్ అయ్యి బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, మన చిన్న బండ్లు అయితే పర్లేదు, కానీ ఈ ట్రక్స్, లారీస్ చూడండి, కర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా నడపాలి, లేదంటే రిస్కే. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ముందు కదా మా బ్రేక్ఫాస్ట్ కూడా ఫారెస్ట్లోనే తిన్నాం. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, బ్రేక్ఫాస్ట్ ఇన్ ఫారెస్ట్. హలో గైస్, ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి తలామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం. స్టార్టెడ్ విత్ ఇడ్లీ. అబ్బా, చెప్పలేనంత రుచి. మన స్పాన్సర్ గారు కొత్త ఐటమ్ తెప్పించారు, పొంగల్, తమిళనాడుగా పొంగల్. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఉంది
వేడిగా ఉంది. కాలుతుంది. నెక్స్ట్ పూరి, దోశ, ఊతప్పం. ప్లెయిన్ దోశ, పూరి, ఊతప్పం, ఆనియన్ ఊతప్పం. సరే తిని 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 కాలింగ్స్. ఏంటిదన్న అది? సాంబార్ ఈ ప్లేసెస్కి వెళ్దామంటే టైం లేదు మాకు, లిమిటెడ్ ప్లాన్ కదా, స్కిప్ చేసాం ఈ ప్లేసెస్. గైస్ మనం మార్నింగ్ టిఫిన్ చేసింది ఇక్కడే బామా హోటల్. అన్ని ఐటమ్స్ తిన్నాం కదా, ఎంత బిల్ అయిందో ఎక్స్పెక్ట్ చేస్తారా? బిల్ పే చేసిన పర్సన్ అడుగు. ఇట్స్ జస్ట్ 330 రూపీస్ ఓన్లీ. చాలా చీప్. ఎన్ని తిన్నాం మొత్తం? మొత్తం 8 ఐటమ్స్ తిన్నాం. 8 ఐటమ్స్ అంటే 1 2 3 పూరి, 3 పూరి, 1 ఉత్తప్పం, 1 దోశ, ఐటమ్స్ దోశ, 4 ప్లేట్ ఇడ్లీ కూడా. గారె, ఇడ్లీ, దోశ, ఊతప్పం, పొంగల్ దగ్గర అయిపోయింది. పూరి, పొంగల్. పూరి పొంగల్ చెప్పా, పూరి చెప్పా, 5 ఇడ్లీ, ఇడ్లీ చెప్పా, గారె, ఇడ్లీ, పూరి, దోశ, ఊతప్పం, పొంగల్ 6 ఐటమ్స్ 330 రూపాయలు. తలమలై చింటూ. ఇదే గైస్ తలమలై చింటూ. ఏ బ్రోస్, కొంచెం ఫుడ్ ఏమైనా ఉంటే పెట్టండి. ఇప్పటి వరకు నుంచున్నందుకైనా ఇవ్వండిరా తినడానికి ఏదో ఒకటి. నేను ఒక అద్భుతాన్ని రా. నా లాంటి అడవి కుక్కని చూసారా మీరు ఎప్పుడైనా? ఛీ, ఎన్ని చెప్పినా వీళ్ళు ఇచ్చేలా లేదు. ఓకే బాయ్ గైస్, సీ యూ సీన్ ఇన్ అనదర్ వీడియో. గైస్ చూడండి, మనం కర్ణాటకలోకి కూడా వచ్చేసాం. ఫారెస్ట్ రోడ్స్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయి. గాయస్ ఇది మన రైట్లో ఇంకో స్టేట్ కర్ణాటక. ఇప్పుడే తమిళనాడు దాటేసి కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం. మేము ఇప్పుడు వెళ్తున్నాము మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి. డిస్టెన్స్ ఒక 99 కిలోమీటర్స్ ఉంది. చలి మట్టుకు మామూలుగా లేదు అసలు. అంత టైం వచ్చేసరికి అరౌండ్ 8:50 8:20 అవుతుంది. చలి మామూలుగా లేదు అసలు. ఫారెస్ట్గా తమిళనాడు, కేరళ, ఇప్పుడు కర్ణాటక. ఒక వైల్డ్ యానిమల్ అయినా కనిపిస్తుందా లేదు చూస్తున్నాను మీకు చూపించడానికి. కోతులు అయితే కనిపిస్తున్నాయి కానీ ఎలిఫెంట్ అలాంటి కనిపిస్తాయేమో చూస్తాం. చూద్దాం, కనిపించంగా మీకు చూపిస్తాను. ఇంకా ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చాం, ఆగి చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం. తెలుసు కదా గైస్ మీకు నాది జాలిగుండని, అందుకే బిస్కెట్స్ పెట్టాం. కానీ చికెన్ అయితేనే తింటా అని తినలేదు. అది అంతే. ఈ రోజుల్లో మంచికి రోజులు లేవు. వెళ్తున్నాం గైస్. ఇది మైసూరు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఘాట్ రోడ్ అనమాట. నైస్ వ్యూ విత్ ట్రీస్. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ పెద్ద స్కామ్ అనమాట. టెంకాయకి అంటే కొబ్బరికాయకి డబ్బులు అంట, అది 200 పైన. ఇంకా తప్పక లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట, అక్కడే పెట్టాలి మనం. ఇంకా తప్పక తీసుకున్నాం లగేజ్ పెట్టడానికి. ఇది టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ గైస్.
ఇన్సైడ్ వ్యూ క్యాప్చర్ చేయలేంగా. గైస్ ఈ టెంపుల్ అష్టాదశ అంటే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట. అమ్మవారి శక్తిపీఠాలు ఉంటాయి కదా, అందులో ఒక శక్తిపీఠం. ఇంకా మేము ఇక్కడ టెంపుల్ నుంచి హలీబీడుకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దగ్గర నుంచి 154 కిలోమీటర్స్ ఉందన్నమాట. అండ్ సీ యూ దేర్ ఇన్ నెక్స్ట్ వీడియో. యాక్చువల్ మేము ఈ డే 6లోనే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్, తర్వాత హలిబీడు, నెక్స్ట్ బేలూరు కూడా చూసేసుకున్నాము. నేను ఇది లెంత్ ఎక్కువైపోవడం వల్ల మీకు ఇది ఫస్ట్ పార్ట్ కింద, అది సెకండ్ పార్ట్ కింద రిలీజ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.